ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు పెరుగుతుంది. ముఖ్యంగా సంప్రదాయ పంటల సాగులో లాభాలు లేకపోవడంతో చాలా మంది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటల్నే ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటల సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఇందుకు కారణం వ్యవసాయంలో కూలీల కొరతతో పాటు పెరిగిన పెట్టుబడులనే చెప్పాలి. అందుకు చాలా మంది సంప్రదాయ పంటల స్థానంలో తోటలను నాటుతున్నారు. ఇందులో ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు అధిక పాళ్లనే చెప్పాలి. ఒక్కసారి నాటితే దీర్ఘకాలం పాటు దిగుబడి రావడమే కాకుండా కూలీలు శ్రమ తక్కువగా ఉంటుంది. అంతేకాదు చీడపీడల బెడద అస్సలే ఉండదు. ఎరువులు, పురుగుమందుల పిచికారీ చేయాల్సిన పనే లేదు. అందుకే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం నబీపేట గ్రామానికి చెందిన రైతు ఎద్దనపూడి లక్ష్మణస్వామి గతేడాది ఎకరంలో తైవాన్ జంబో రకం డ్రాగన్ ఫ్రూట్ ను నాటారు. నాటిన ఏడాదే కొద్ది మొత్తంలో దిగుబడిని తీసిన ఆయన ప్రస్తుతం రెండో ఏడాది పంట దిగుబడిని తీస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే డ్రాగన్ ఫ్రూట్ సాగు బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయంలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాను. గత 2 ఏళ్లుగా అర కేజీ నుంచి కేజీ వరకు వస్తున్నాయి కాయలు. తైవాన్ జంబో వెరైటీ పెట్టిన సంవత్సరంన్నరకి కాపుకి వస్తుంది. మాది ఇది రెండో సంవత్సరం ఈల్డింగ్ తీసుకుంటున్నాం. మేము 3 నుంచి 4 టన్నుల వరకు అవుతుంది ఈ సంవత్సరం. రెండో సంవత్సరం పోయాక 3వ సంవత్సరం నుంచి ఇత్తనం బయటకి ఇస్తాం. పెట్టాక సంవత్సరంన్నరకి కాపుకి వస్తుంది. హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి నుంచి స్టెమ్ తీసుకొచ్చానండి. ఒక స్టెమ్ వచ్చి 50 రూపాయలు తీసుకున్నారు. నేను తీసుకొచ్చి దాన్ని నేలలో పాతుకుని ఏరొచ్చాక అప్పుడు చేనది రెడీ చేసుకుని దుక్కు దున్నుకుని బెడ్ అది వేసుకుని స్తంభాలు పాతి స్తంభం దగ్గర పేడ అది వేసుకుని అప్పుడు స్టెమ్ పెట్టడం జరిగింది. మేము స్టెమ్ పెట్టాక 7 నెలలకే ఈల్డింగ్ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఒక స్తంభానికి వచ్చి 4 మొక్కలు పెట్టాలండి. పైనేమో ఐరన్ రాడ్లు వేసి టైర్ కట్టాలి. మనం బాగా శ్రద్ధగా చేసుకుంటే సంవత్సరంలోనే ఈల్డింగ్ వస్తుందండి. మాదేమో 7 మంత్స్కే వచ్చింది. ఇది రెండో సంవత్సరం అండి. ఇప్పుడు పేడేసి మొక్క పెట్టామండి. తర్వాత బయో గోల్డ్ వాడాం. చీమలు అవి పట్టకుండా వేప నూనె ఒకటే వాడతామండి. మందులు గట్ట ఏమి అసలు స్ప్రే చేయం. రెండో సంవత్సరం అండి ఇది. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక ఎకరానికి వచ్చి 4 టన్నులు తీస్తామండి. ఈ సీజన్లో ఇది రెండో క్రాప్. ఇంకా అలా 3 క్రాపులు 4 క్రాపులు వస్తుందండి. ఒక సంవత్సరానికి వచ్చి ఫస్ట్ సంవత్సరం అయితే అన్ని పోను ఒక 2 లక్షలు ఉంటుందండి. ఇది మాది రెండో సంవత్సరం. ఈ సంవత్సరం అన్ని పోయి ఒక 4 లక్షలు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ఫస్ట్ సంవత్సరం ఒక స్తంభానికి వచ్చి 4 మొక్కలు ఉంటాయండి. 4 మొక్కల మీద ఒక 5 కేజీల వరకు కాస్తాయండి. రెండో సంవత్సరం 10 కేజీల వరకు కాస్తాయి. కాయ సైజు వచ్చి అర కేజీ నుంచి కేజీ మధ్యలో ఉంటాయండి. ఎక్కువ శాతం అర కేజీ పైన ఉంటాయండి. ఎక్కువ కాయలు కాసినప్పుడు కొన్ని కాయలు 400-300 గ్రాములు వస్తాయండి. తక్కువ కాసినప్పుడు అర కేజీ పైన ఉంటాయండి. కేజీ వరకు వస్తాయి. నేను ఆర్గానిక్లో చేయడం వల్ల ఈ కాయకున్న టేస్ట్ని చూసి కస్టమర్లే నా దగ్గరకు వస్తున్నారండి. చేలోనే నేను కేజీ 200కి అమ్ముతున్నాను. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారు. నేను బయర్స్కి ఎవరికి అమ్మను, బయటికి ఇంతవరకు ఇవ్వలేదు. ఇక పోయిన తర్వాత ఏమన్నా చూడాలి. నాకు ఇక్కడే సేల్స్ బాగా అయిపోతాయండి. మనం మొక్క పెట్టినప్పుడు నుంచి సంవత్సరం వరకే పెట్టుబడి ఉంటుందండి. సంవత్సరానికి మొక్క పెట్టాక సంవత్సరం వరకు మనం శ్రద్ధగా పెంచుకోవాలి. ఒక ఎకరానికి వచ్చి 7 నుంచి 8 లక్షలు అవుద్దండి. మొక్క స్తంభం అన్నీ పెంచుకోవడానికి ఈల్డింగ్ వచ్చేసరికి 8 లక్షలు అవుద్దండి ఎకరానికి. ఫస్ట్ సంవత్సరం మనం ఎలా చూసుకున్నా ఒక 3 లక్షలు వచ్చేస్తాయండి. రెండో సంవత్సరం మనం పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేద్దండి. ఇక అక్కడ నుంచి మనం ఒక 20-25 సంవత్సరాలు ఈల్డింగ్ తీసుకోవచ్చు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువండి. ఉన్న వ్యవసాయాల్లో అలా ఉండదు. మాకు వ్యవసాయాలు ఉన్నాయండి. దానికన్నా ఇదే మాకు గిట్టుబాటు అయినట్టు కనపడింది. అందు గురించి డ్రాగన్ ఫ్రూట్ పెట్టడం జరిగింది. చాలా లాభదాయకమైన వ్యవసాయం అండి ఇది. సంవత్సరానికి వచ్చి అన్నీ పోయి ఒక 1 లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటుందండి. ఉన్నాయి మొత్తం మనకి ఉంటాయి. కూలీల ఖర్చు కూడా తక్కువ. మనం సొంతంగా చేసుకోవచ్చు. ఏ పని చేసుకోవడానికైనా మనకు అనుకూలంగా ఉంటుంది.